హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని చెప్పేసి చూద్దాం. ఇదైతే స్ట్రక్చర్, ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మల్టిపుల్ క్లాసెస్ టు సింగిల్ క్లాస్. ఓకేనా? సో ఏదైనా ఒక క్లాస్ తీసుకుని మల్టిపుల్ క్లాసెస్ నుంచి ఆ ప్రాపర్టీస్ మొత్తాన్ని ఇంకో క్లాస్లోకి మనం యాక్సెస్ చేసుకోగలిగితే దట్ టు వన్ ఆఫ్టర్ అనదర్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను గ్రాండ్ పేరెంట్ అని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ గ్రాండ్ పేరెంట్కి మళ్ళీ ఒక చైల్డ్ క్లాస్ అయితే తీసుకున్నాను, అది పేరెంట్ క్లాస్ అనేది. ఓకేనా? అది చైల్డ్ క్లాస్ గ్రాండ్ పేరెంట్కి. అండ్ పేరెంట్కి ఇంకో చైల్డ్ క్లాస్ అయితే తీసుకున్నాను. ఆ క్లాస్ ఏంటంటే ఇది చైల్డ్ క్లాస్ అనమాట. సో ఇక్కడ మనకు హైరార్కీ అయితే ఫాలో అవుతుంది, గ్రాండ్ పేరెంట్స్ చైల్డ్ అని. సో ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మల్టిపుల్ క్లాసెస్ విచ్ ఆర్ నథింగ్ బట్ గ్రాండ్ పేరెంట్ క్లాస్ and parent class to another class with one after another is known as multi level inheritance అని చెప్పుకోవచ్చు. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకేనా? సో దానికోసం నేను ఏం చేస్తానంటే క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాను. క్లాస్ మనకి గ్రాండ్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో క్లాస్ నేమ్ ఏంటి? గ్రాండ్ పేరెంట్. సో డిఫైన్ గ్రాండ్ పేరెంట్ మెథడ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఓకేనా? సో సెల్ఫ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్లో రాసుకుంటా. ఏమని రాసుకుంటానంటే గ్రాండ్ పేరెంట్ మెథడ్ అని చెప్పేసి రాసుకుంటున్నా. ఓకేనా? గ్రాండ్ పేరెంట్స్ మెథడ్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకేనా? సో గ్రాండ్ పేరెంట్స్ మెథడ్ అని చెప్పేసి తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకోవాలి. ఓకేనా? క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకేనా? సో ఇది నా క్లాస్ నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్హెరిట్ చేసుకున్న ప్రాపర్టీస్, దానికోసం గ్రాండ్ పేరెంట్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్న ప్రాపర్టీస్ని. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిఫైన్ ఒక ఫంక్షన్ నేమ్ అయితే డిఫైన్ చేసుకుంటాను. ఇది పేరెంట్ మెథడ్ అని చెప్పేసి తీసుకుంటా. p_మెథడ్ అంటే పేరెంట్ మెథడ్ అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రింట్లో పేరెంట్ మెథడ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. పేరెంట్ మెథడ్ క్లియర్ కదా? సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇంకో క్లాస్ తీసుకుంటాను, క్లాస్ చైల్డ్ అని తీసుకుంటాను. ఇందులో పేరెంట్ని అయితే ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. మీరు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. డిఫైన్ చైల్డ్ మెథడ్. ఓకేనా? సి మెథడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అంటే ఏంటంటే చైల్డ్ మెథడ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రాసుకుంటాను, ఇది చైల్డ్ మెథడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే, క్లియర్ కదా? సో చైల్డ్ మెథడ్. సో ఇక్కడ మీరు చూడండి, క్లాస్ గ్రాండ్ పేరెంట్ మెథడ్ ఉంది, చైల్డ్ మెథడ్ ఉంది. సో గ్రాండ్ పేరెంట్ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానంటే పేరెంట్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నా. అండ్ ఈ టూ క్లాసెస్ని నేను ఏం చేస్తున్నానంటే చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకున్నా. ఎందుకంటే నాకు పేరెంట్ అనేది ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఇన్హెరిట్ చేసుకుంది కదా గ్రాండ్ పేరెంట్ని. సో ఈ విధంగా ప్రాపర్టీస్ మొత్తం ఇన్హెరిట్ అయితే చేసుకోవచ్చు. సో నౌ ఐల్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ది చైల్డ్. సి ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. So now I'll access each and every method in the super classes which are nothing but grandparent class and parent class and child class. So ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ కాల్ చేస్తాను సి డాట్ మనకేంటి జీపీ మెథడ్ కదా, గ్రాండ్ పేరెంట్ మెథడ్ అని చెప్పేసి తీసుకున్నా. సో కాల్ చేసాను. అండ్ అదేవిధంగా సి డాట్ బై యూజింగ్ చైల్డ్ క్లాస్ రెఫరెన్స్ ఐఎమ్ కాలింగ్ ది పేరెంట్ మెథడ్. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈసారి సి డాట్ చైల్డ్ మెథడ్ అంటే సి మెథడ్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాకు అవుట్పుట్ ఏం వస్తుందో. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టే క్లియర్గా నాకు ఇక్కడ ఏం అవుట్పుట్ వచ్చింది చూడండి, గ్రాండ్ పేరెంట్ మెథడ్. ఓకేనా? అండ్ పేరెంట్ మెథడ్ అండ్ చైల్డ్ మెథడ్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ క్రియేషన్ అని చెప్పేసి అంటాం. మీకు ఫస్ట్ కాడ నుంచి తెలుసు, ఆబ్జెక్ట్ క్రియేషన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చైల్డ్ క్లాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇందులో నేను ఏం చేశాను, పేరెంట్ క్లాస్ని కాల్ చేశాను. సో ఇప్పుడు పేరెంట్ క్లాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేశాను, గ్రాండ్ పేరెంట్ క్లాస్ని కాల్ చేశాను. సో ఇక్కడ మనకి గ్రాండ్ పేరెంట్ క్లాస్ అనేది యాక్టివేట్ అవుతుంది. క్లియర్ కదా? సో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి క్లాసు నేను ఒక మెథడ్ని డిఫైన్ చేశాను, గ్రాండ్ పేరెంట్ మెథడ్ అని. అండ్ అదేవిధంగా పేరెంట్ క్లాస్లో పేరెంట్ మెథడ్ అని చెప్పి డిఫైన్ చేశాను. So by using child class reference which is nothing but C, I am accessing the properties of super classes which are nothing but parent class method, print method, GP method and parent class
గ్రాండ్ పేరెంట్ క్లాస్ మెథడ్ ఏముంది జీపీ మెథడ్, అండ్ పేరెంట్ క్లాస్ మెథడ్ పీ మెథడ్, అండ్ చైల్డ్ క్లాస్ మెథడ్ సి మెథడ్. సో మీరు చూసినట్టయితే నాకు ఒక్కొక్క క్లాస్ మెథడ్ని నేను కాల్ చేశాను. సో ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏమొచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్గా నాకు గ్రాండ్ పేరెంట్ మెథడ్, పేరెంట్ మెథడ్ అండ్ చైల్డ్ మెథడ్. ఓకేనా? సో ఇది క్లియర్ కదా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైల్డ్కి కాకుండా పేరెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారే అనుకోండి. ఓకేనా? సో చైల్డ్ కాకుండా పేరెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారే అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏమేమి యాక్సెస్ చేసుకోగలను? ఓన్లీ సూపర్ క్లాస్. అంటే సూపర్ క్లాస్ ఎందుకు పేరెంట్ క్లాస్కి? గ్రాండ్ పేరెంట్ క్లాస్ కదా. సో నేను ఈ ప్రాపర్టీస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలను, ఎందుకంటే చైల్డ్ క్లాస్లో అయితే చేసుకోలేను. ఎందుకు? సో మన పిల్లలకి మన ప్రాపర్టీస్ అయితే వస్తాయి, బట్ పిల్లల నుండి మనకి ఏమైనా ప్రాపర్టీస్ వస్తాయా? రావు కదా. మనం ఇస్తేనే ప్రాపర్టీస్ అనేవి మన పిల్లలకైతే వెళ్తాయి. సో అదేవిధంగా మీరు చూడండి పీ డాట్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ మెథడ్ అంటే జీపీ మెథడ్ కదా. సో నేను కాల్ చేశాను. అండ్ అదేవిధంగా పేరెంట్ మెథడ్ అంటే పీ డాట్ పీ మెథడ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమవుతుందంటే అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే ఆ టూ క్లాసెస్. సో పేరెంట్కి గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ వస్తాయి, అండ్ అదేవిధంగా పేరెంట్ ప్రాపర్టీస్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవాలి అంటే మాత్రమే నాకేమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. సో పీ డాట్ చైల్డ్ మెథడ్ అని చెప్పేసి తీసుకుంటే, ఓకేనా, సి మెథడ్ కదా. సో సి మెథడ్ మీరు చూడండి డ్రాప్ డౌన్ కూడా చూపించట్లేదు నాకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాల్ చేస్తున్నాను, నాకేమొస్తుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఐ గాట్ ది parent object has no attribute C method. Did you mean parent method? It is asking. So what does it mean actually? అంటే ఏంటి మనకేంటంటే by using parent class that I cannot access the properties of a child class అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయితే చెప్పవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా? సో నేను తీసేస్తున్నాను. సో క్లాస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ అయితే తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే డిఫైన్ అని చెప్పేసి మెథడ్ 1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఈ మెథడ్ నేను ఇన్స్టెన్స్ మెథడ్గా తీసుకుంటున్నాను. అండ్ దెన్ సెల్ఫ్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అని చెప్పేసి తీసుకుంటాను. అండ్ అదేవిధంగా సెల్ఫ్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 20 అని చెప్పేసి తీసుకుంటాను. క్లియర్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటాను, సెకండ్ క్లాస్. ఓకేనా? సో ఇప్పుడు సెకండ్ క్లాస్లోకి నేను ఫస్ట్ క్లాస్ ప్రాపర్టీస్ మొత్తం ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎలా ఇచ్చాను. సో నెక్స్ట్ డిఫైన్ మెథడ్ 2 అని చెప్పేసి తీసుకుంటాను. ఓకేనా? సో ఇందులో కూడా సెల్ఫ్ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు అది ఇన్స్టెన్స్ మెథడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా సెల్ఫ్ డాట్ బై యూజింగ్ సెల్ఫ్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ 30 అని చెప్పేసి తీసుకుంటున్నాను. క్లియర్ కదా. అండ్ ఇంకో క్లాస్ అయితే తీసుకుంటాను, క్లాస్ థర్డ్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకేనా? ఇందులోకి సెకండ్ క్లాస్ నేను ఇన్హెరిట్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఒక మెథడ్ని అయితే డిఫైన్ చేస్తున్నాను, మెథడ్ 3 అని. ఓకేనా? సెల్ఫ్ అయితే డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ కూడా సమ్ సెల్ఫ్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు 40. ఓకేనా? 40 అని చెప్పేసి తీసుకున్నా. సో ఇక్కడ ఇదే మెథడ్లో రిజల్ట్ అని చెప్పేసి, ఇదే క్లాస్లో రిజల్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటున్నాను. నేను ఏం చేయాలంటే రిటర్న్ చేయాలి. ఏం చేయాలి రిటర్న్ అంటే నాకు అన్ని అట్రిబ్యూట్స్ని అయితే యాడ్ చేయాలి. సెల్ఫ్ డాట్ ఏని, సెల్ఫ్ డాట్ బిని, సెల్ఫ్ డాట్ సిని, అండ్ అదేవిధంగా సెల్ఫ్ డాట్ డిని. ఓకేనా? రిటర్న్ చేసి ఇక్కడ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఏమనంటే సమ్ అని చెప్పేసి ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి సమ్ ప్లస్ స్ట్రింగ్కి స్ట్రింగ్ యాడ్ చేయాలి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసి వాటికి స్ట్రింగ్లా కన్వర్ట్ చేసి యాడ్ చేస్తున్నాను. క్లియర్ కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే థర్డ్ క్లాస్కి టీ అని చెప్పేసి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే బై యూజింగ్ టీ ఐ నీడ్ టు కాల్ ది ఆల్ మెథడ్స్. సో మనకి మెథడ్ 1 అనేది కాల్ చేయాలి. ఓకేనా? సో అదేవిధంగా మెథడ్ 2ని కాల్ చేయాలి, టీ డాట్ మెథడ్ 2. ఓకేనా? అండ్ అదేవిధంగా టీ డాట్ మెథడ్ 3. సో నేను ఏం చేస్తానంటే అన్ని మెథడ్స్ని అయితే కాల్ చేయటం అయితే జరిగింది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది నేను ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయటానికి నేను ఏం చేస్తానంటే ప్రింట్ టీ డాట్ రిజల్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నా. అంతేనా? సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు అవుట్పుట్ ఏం వస్తుందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు సమ్ ఆబ్జెక్ట్ అడ్రస్ రిటర్న్ చేసింది కదా. సో మనం ఏం చేయాలంటే దీన్ని
అవుట్పుట్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే అలా పెట్టాలి, అలా పెడితే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఐ గాట్ ది అవుట్పుట్ యాజ్ సమ్ 100. అంటే ఏంటి దీని మీనింగ్? యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక క్లాస్ ఉంది కదా. సో ఫస్ట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని నేను సెకండ్ క్లాస్లోకి యాక్సెస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని బై యూజింగ్ ఇన్హెరిటెన్స్ థర్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నేను ఏం చేస్తున్నానంటే థర్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని అన్ని ప్రాపర్టీస్ని నేను ఒక రిజల్ట్ అనే మెథడ్లోకి యాక్సెస్ చేసుకుని వాటిని సమ్ చేశాను. సో 10, 20, 30, 30, 30, 60, 60, 40, 100. సో నాకేమొస్తుంది, ఇక్కడ వరకు 100 వస్తుంది. ఓకేనా. సో ఈ స్ట్రింగ్ ఎందుకు పెట్టానంటే, స్ట్రింగ్ ఈ సమ్ అనేది స్ట్రింగ్ అండ్ ఈ సమ్మేషన్ అనేది మనకి ఇంటీజర్. స్ట్రింగ్ ఇంటీజర్ ఎప్పుడు యాడ్ అవ్వవు కాబట్టి నేను ఏం చేయాలంటే 100 ఉన్న స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి నేను యాడ్ చేశాను. సో ఈ విధంగా అయితే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ వేరియబుల్స్ తీసుకుంటే, ఇక్కడ నేను తీసుకున్న ప్రైవేట్ వేరియబుల్స్ అని ఏ అని అండ్ అదేవిధంగా బి అని. ఓకేనా. సో అదేవిధంగా నేను ఏం చేస్తున్నానంటే సి అని చెప్పేసి తీసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మీకు తెలుసు కదా __ పెడితే ప్రైవేట్ వేరియబుల్ అని, మీరు ప్రీవియస్ క్లాసెస్ వింటే అర్థమవుతుంది. సో __ పెడితే డి అని పెడితే మనకు అవుతుంది, మనకి ప్రైవేట్ వేరియబుల్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇట్లా పెడితే మీకు అవుట్పుట్ వస్తుందా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను అన్నిటికీ __ పెడుతున్నాను. సో ఏంటంటే ఇవి ప్రైవేట్ వేరియబుల్స్ అని అర్థం. ఓకేనా. ఇక్కడ మోడిఫై చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నాకేమని చెప్తుందంటే ప్రైవేట్ వేరియబుల్స్ మనం అయితే యాడ్ అయితే చెయ్యలేం. ఎందుకంటే వీటికి గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్స్ అని చెప్పేసి మనకి ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. నేను ఇంతకు ముందు క్లాస్లో చెప్పి ఉన్నాను. ఓకేనా. సో మీరు అది వెళ్ళి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ మరి వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది మనకు ఒక డౌట్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే డిఫైన్. సో డిఫైన్ మనకేంటి, గెట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఓకేనా. సో డిఫైన్ గెట్ అని చెప్పేసి, ఓకే, గెట్ అని చెప్పేసి తీసుకోవాలి. గెట్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే యాక్సెస్ చేసుకోవాలి. సో గెట్ ఏ అని చెప్పేసి తీసుకుంటున్నాను సెల్ఫ్. సో ఇక్కడ నేను చేయాలి రిటర్న్ self.__ ఏ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా నేనేం చేస్తానంటే ప్రతి వేరియబుల్కి డిఫైన్ చేశాను కాబట్టి ఇక్కడ ఎవ్రీ వేరియబుల్కి అయితే తీసుకోవాలి. సో బి అని చెప్పేసి తీసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా సికి కూడా తీసుకోవాలి కదా. సో సికి తీసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ సి అని చెప్పేసి తీసుకుంటాను. సో అదేవిధంగా డీకి కూడా తీసుకోవాలి కదా. ఓకేనా. సో డీకి కూడా ఎలా తీసుకుంటాను, అండ్ డిఫైన్ గెట్ డి అని చెప్పేసి తీసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి నేను ఎలా వాటిని యాక్సెస్ చేసుకుంటాను. రిటర్న్ self.get ఏ అనేది నా గెట్టర్ మెథడ్ యొక్క క్లాస్ నేమ్. ఓకేనా. మెథడ్ నేమ్ self.get బి ఉందా. ఓకే. ప్రతిదానికి నేను చేంజ్ చేయాలి. గెట్ బి అండ్ గెట్ సి అని చెప్పేసి చేంజ్ చేసాను ఇక్కడ. సారీ, గెట్ బి ఇక్కడ. ఓకేనా. అండ్ గెట్ సి ఇక్కడ అండ్ గెట్ డి ఇక్కడ. ఇది నా యొక్క మెథడ్ నేమ్స్. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రతి క్లాస్ని ప్రతి మెథడ్లో ఉన్న ప్రైవేట్ వేరియబుల్స్ని నేనేం చేస్తానంటే యాక్సెస్ చేసుకుంటాను. ఓకేనా. సో గెట్ సి అండ్ అదేవిధంగా మనకి గెట్ డి. సో దానికోసం self.get డి అని చెప్పేసి తీసుకుంటున్నా. సో చూడండి గెట్ డి అని చెప్పేసి తీసుకున్నా. సో నౌ ఐల్ ఎగ్జిక్యూట్ దిస్. నౌ సీ ద మ్యాజిక్ వాట్ విల్ హ్యాపెన్. సో ఐ గాట్ ది అవుట్పుట్ యాజ్ 100. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నాకు అవుట్పుట్ అయితే 100 అయితే వచ్చింది. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో మీరు ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే నేను ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఈ _ ఏ పెడితే ఏమంటామంటే ప్రైవేట్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా. సో ప్రైవేట్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. సో ఏ అనేది ప్రైవేట్ వేరియబుల్ అండ్ బి అనేది ప్రైవేట్ వేరియబుల్ అండ్ సి అనేది కూడా మనకి ఏంటంటే ప్రైవేట్ వేరియబుల్ అని చెప్పుకోవచ్చు.
ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ వేరియబుల్స్ కదా, ప్రైవేట్ వేరియబుల్స్. సో వీటిని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? బై యూజింగ్ గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే దానికోసమే ఒక గెట్టర్ మెథడ్ అయితే యూజ్ చేశాను. ఇదేంటంటే గెట్టర్ మెథడ్. సో ఈ గెట్టర్ మెథడ్ యూజ్ చేసి ప్రైవేట్ వేరియబుల్స్ని అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో గెట్టర్ మెథడ్ ఎక్కడెక్కడ యూజ్ చేశాను, ఎక్కడైతే ప్రైవేట్ వేరియబుల్ ఉందో అక్కడన్నీ యూజ్ చేశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో నేనేం చేశాను, ఇక్కడ కాల్ చేశాను కదా గెట్ ఏ అని చెప్పేసి. సో గెట్ ఏ అంటే ఏంటి, నాకేం రిటర్న్ చేస్తుంది? గెట్ ఏ అనేది రిటర్న్ సెల్ఫ్ డాట్ అండర్స్కోర్ ఏ, అంటే నాకు ప్రైవేట్ వేరియబుల్ యొక్క ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది కాబట్టి నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. మీకు ఒక డౌట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బి అనేది పబ్లిక్ వేరియబుల్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఎ పబ్లిక్ వేరియబుల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఈ మెథడ్ అవసరం లేదు, గెట్ బి అనేది ప్రైవేట్ వేరియబుల్స్కి వాడుకుంటాం. ఎందుకంటే గెట్టర్ మెథడ్ సెటర్ మెథడ్స్ని ఓన్లీ ప్రైవేట్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే అయితే వాడుకుంటాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ గెట్ బి అనకుండా సింపుల్గా సెల్ఫ్ డాట్ బి అని పెట్టుకుంటా. ఓకేనా. మీరు చూడండి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకు మళ్ళీ సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, సేమ్ 100 వచ్చింది. సో ప్రైవేట్ వేరియబుల్స్ని అయితే మనం గెట్టర్స్ అండ్ సెట్టర్స్ మెథడ్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా పబ్లిక్ వేరియబుల్స్ అయితే బై యూజింగ్ సెల్ఫ్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు ఎక్కడ, వేరే క్లాసెస్లో. సో ఈ విధంగా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అయితే మనం క్లియర్ అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.